హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ కుకింగ్ రెసిపీ. లాంగ్ బ్యాక్ మన ఛానల్లో గోంగూర ప్రాన్స్ కర్రీ పోస్ట్ చేశాను. ఈ వీడియో కూడా ఇంకొక కాంబినేషన్ ఉన్న రెసిపీ, మరి స్కిప్ చేయకుండా చూసేయండి. ఆ కాంబినేషన్ ఏంటంటే చింత చిగురు మటన్. ఇది ఒక పర్టికులర్ టైంలోనే దొరుకుతుంది. ఇంకా మార్కెట్లోకి చింత చిగురు వచ్చిందని తెలిస్తే మా వాళ్ళు అన్ని కాంబోస్లో ట్రై చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చింత చిగురిని విడివిడిగా ఆకులు వలవకుండా ఇలా చూపిస్తున్నట్టు హ్యాండ్స్తో రబ్ చేయాలి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. అలా ఆకు మొత్తాన్ని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీలోకి అయితే ఒక ఆనియన్ అండ్ కొన్ని చిల్లీస్ కట్ చేసుకొని ఉంచుకొని, ఇంకా నెక్స్ట్ మటన్ విషయానికి వచ్చేస్తే ఇదైతే 1/2 kg అనమాట. ఇంకా మీకు కూడా ఇలా మటన్ని తామరాకులో వేసిస్తారా? మాకు ఇక్కడైతే ఇలానే పెట్టిస్తారు. ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తుంది అమ్మమ్మ. నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ మా అమ్మమ్మ నుండి మా మమ్మీకి, తర్వాత మా అక్కకి, ఇలా లైన్గా నాకు తప్ప 3 జనరేషన్స్ సేమ్ టేస్ట్ అండ్ స్టైల్లో చేస్తారు. ఇంకా చిన్న చిన్నగా కోసుకొని ఒక 2-3 టైం వాటర్తో కడిగేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి కుకింగ్ రాదు కాబట్టి ఇలా సైడ్ హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా అని కుకింగ్ కంప్లీట్ అయ్యే వరకు పక్కనే ఉండి చూస్తే ఇప్పటికి చెఫ్ అయిపోయేదాన్నేమో. కాంపిటీషన్ ఎందుకులే అని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇంకా మా అక్క ప్రాసెస్ స్టార్ట్ చేసింది. చెప్పాను కదా మా 3 జనరేషన్స్ ఒకేలా చేస్తారని. ఇంకా పెద్దదాకా పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మటన్ వేసి అది కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ కల్లుప్పు. మేము చేసే ఏ నాన్ వెజ్ రెసిపీస్ అయినా నార్మల్ సాల్ట్ అయితే యూస్ చేయము. కల్లుప్పు యూస్ చేస్తేనే వి గెట్ ఏ డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి బాయిల్ అవ్వడానికి లిడ్తో క్లోజ్ చేసి కొంతసేపు వరకు ఉండనివ్వాలి. అలా మంచిగా బాయిల్ అయిపోయాక లిడ్ పక్కకి తీసేసి స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా కాంబినేషన్, చింత చిగురిని వేసుకొని మంచిగా కలుపుకొని అది ఉడకడానికి కూడా కొంతసేపు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి. అలా ఉడికిపోయాక ఇంకా చింత చిగురు మటన్ అయితే రెడీ. ఇంకా మీకు ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ తెలుసు అండ్ మీకు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? ఇంకా ప్లేట్లోకి కర్రీ వేసుకొని తింటే మామూలు టేస్ట్ కాదు. మూలకైతే ఒక్కటే వచ్చింది. ఇంకా లాస్ట్లో దానికోసం కష్టాలన్నమాట. ఫైనల్గా మేము చేసిన చింత చిగురు మటన్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.